ఈరోజు మన ప్రయాణం చెన్నై నుంచి మళ్ళీ మన ఇంటికి. రాత్రి మంచి ఇసురు పడ్డది వాన, ఇదిగో అంత నీళ్ళు కూడా వచ్చేసినాయి పొద్దున్నే. ఎవరైతే నీళ్ళు విడిగా వేస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొని వచ్చి చెన్నైలో 10 రోజులు కానీ పెట్టామంటే ఇంకోసారి వాడు జనం నీళ్ళు వేస్ట్ చేయడు. పొద్దున్నే చాయ్ కొట్లు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వాక్ ఒక 20 minutes ఉంటుంది. చూడండి పొద్దున్నే నిర్మానుషంగా ఉంది రైల్వే స్టేషన్. ఇప్పుడు వస్తుందని చెప్పేవరా నాయన, ఎప్పుడు వస్తుందిరా ఇదే? ఏందిరా ఇదే? ఎంతమంది ఉన్నారా? చాలామంది ఉన్నారు కదా బాబులు. మనం వచ్చిన చాలాసేపటికైతే వచ్చింది. ఏమే ఇది లోపల ట్రైన్ నాయన, చాలా అంటే చాలాసేపు, 6 గంటల పైన అయింది మనం వచ్చి. ఇప్పుడు వచ్చింది ఇది. మనోడు నన్ను నిద్ర కూడా పోనీయకుండా తీసుకొచ్చాడు. ట్రైన్ పోద్ది, వెళ్ళిపోతే మనం మళ్ళీ పోయేదానికి కష్టం అనేసి. ఇది చూస్తేనేమో తెల్లారింది వచ్చేసరికి. తండారిపేట నుంచి అయితే మా ట్రైన్ బయలుదేరింది సెంట్రల్కి. ఎన్ని మెడుకులు ఉన్నాయి అందరా నాయన ట్రాక్ మీద. ఈ పట్టాలు అట్ట మారుతుందిరా ఇదే. వా నవ్వా ఓరి అదే పోతుంది కదరా ముందు మనకంటే. మన వెనకాల వచ్చింది అది, మనకంటే ముందు పోతుంది కదా అదే. ఈడు 5:10కి లేపి 6:45 దాకా రాలా స్టేషన్కి. ఒరే 10 నిమిషాలు బొనుకుంటానన్నా కూడా బొనుకొని అధ్యక్ష. ఇప్పుడు చూస్తేమో 6:45, ఇంకో 15 నిమిషాల్లో జనశతాబ్ది ఉంది. మేమిద్దరం నడుచుకొని వచ్చినా ఈ రైలు కంటే ముందు వచ్చేసేవాళ్ళం మేము. చెన్నై సెంట్రల్ సబర్మతి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులకు పోయేవాళ్ళు, షికారులు పోయేవాళ్ళు, హాస్పిటల్ పోయేవాళ్ళు. చూడండి ఎంత మంది. ఎవడ్రా మీరంతా? చూసారా ఎంత మంది జనాలు ఉన్నారు? చూసారా ఎంత మంది ఊరు నాయన. ఈ సెంట్రల్కి చాలా చరిత్ర ఉందా. ఈ ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి పాతది ఇది, అసలు ఎప్పటి నుంచో ఉంది ఇది. మన ట్రైన్ వచ్చేసి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తుంది మన కోసం. మన రాక కోసం ఎదురు చూస్తుంది మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇంకా డీజిల్ ఇంజిన్ ఉన్నాయంట్రా. ఈడెవర్రా నాయన? ఇదిగో నేను చెప్పాలా, చాలా చరిత్ర ఉందా దీనికనే చెన్నై రైల్వే స్టేషన్కి, ఎంజిఆర్ సెంట్రల్కి. ఇదిగో మీరు చూసారంటే ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చరిత్ర అంతే ఈ సెంట్రల్కి. బాబు తన్నీయా కనిపిస్తుందా? డడాన్ 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 డడా. ఇదే మన రైలు. జనశతాబ్ది ఎక్స్ప్రెస్.
మన కోచ్ H1 అని సీన్ లేదు. D11 మంది. D11 అంటే అమ్మోలాడు. ఇప్పుడు మనం D1 కాడ ఉన్నాం. D11 ఎంత దూరంలో ఉంటుందో చూసుకోండి. ఇంకా D11 దాకా పోవాలా. 7:30 కదులుతుంది నుంచి, చెన్నై నుంచి. 10 గంటలకల్లా 10-10:30 కల్లా నెల్లూరులో పెట్టేస్తుంది. కావాలపోయేసరికి 11. D11 ఇదే మన కోచ్. సేమ్ నిన్న మనం వచ్చాం కదా పినాకిని, దానిలాగే వచ్చినాయి సీట్స్ అయితే. మన వాళ్ళకి ఏది సకరంగా ఉంటే నచ్చదు. యాక్చువల్గా లెగ్ రెస్ట్ కదా ఇదే. రెండు స్టెప్పులు ఉంటాయి. దీన్ని ఏం చేశారో చూడండి. సివిక్ సెన్స్ సెట్టిపోయింది కానీ మన వాళ్ళకి. చూడు, మన గవర్నమెంట్ ఉన్న రూపాయితోనే ఏదో ఒకటి చేద్దాం పావలా అన్న పరిధులకు అనుకుంటారా. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పావలా మనకెందుకు అనేసి అట్లా ఎరగొడ్డు పెడతారు. ఇప్పుడు అది అంత దూరం, అది దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. లెగ్ రెస్ట్ అదే పనికొస్తుందా? ఇదిగో ఇక్కడే రావాలి మార్పు. గవర్నమెంట్ అంటే సరిపోదు. ఈయడానికైతే గవర్నమెంట్ లెగ్ రెస్ట్ ఇచ్చిందిగా, దాన్ని ఎరగొట్టింది ఎవరు? మనమే కదా. మనం అంటే నువ్వో నేనే కాదు, దాన్ని ఎరగొట్టినాడు ఎవడో. వాన పడుతుంది బయట లైట్గా చినుకులు. ఇట్లాంటి ఇండివిజువల్ సీట్ అంటే మన సీట్ మనకు ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అదే ఇందాక మనం చూసినట్టు బస్సు లాంటి సీటింగ్ అనుకో, అటు జరుపుకోవాలి ఇటు జరుపుకోవాలి. అది మళ్ళీ వెనక్కి రెస్టింగ్ కూడా ఉండదు. ఇదేనుకో పుష్ బ్యాక్, రెస్టింగ్ కూడా తీసుకోవచ్చు. మంచి బాగుంటుంది. వాన అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నా. వాన పడుతుంది, గట్టిగానే పడుతుంది. ఏమో అనుకున్నా, గట్టిగానే వాన పడుతుంది. మనం రాకముందు కానీ పడి ఉంటే వాన వరదాకా తడిచిపోయేటోళ్ళమే. అమ్మ తడిచిపోయి చూడు మంచిగా వెనక్కి వాళ్ళ హ్యాపీగా సెమీ స్లీపర్ లాగా. అదే ఆ సీట్ అయితే నీకుడు కోనెట్లగా కూర్చొని ఉండాలి. అవుదట ఎంతసేపు అని కూర్చుంటావా? సీటు రెక్లైనర్ కదా, వెనక్కి వెళ్ళేదానికి. ఇంత లారీ గారు ఉండటం ముందుకి వెనక్కి. మనము అప్పుడప్పుడు టాటా మ్యాజిక్ అశోక్ లేలాంటికి వెళ్తాం కదా బండికే, వాటి గేర్లు కూడా ఎట్టాగే ఉంటాయి. సెంట్రల్ నుంచి జస్ట్ ఇప్పుడే బండి అయితే బయలుదేరింది. చూడండి వాన ఏ మాదిరి పడిందో. మొత్తం ట్రాక్లన్నీ వాటర్తో తడిచిపోయి ఉన్నాయి. టైం కూడా ఎగ్జాక్ట్గా 7:30 అంటే 7:30 అంతే. ఏదిరా ఫోన్ ఏదే 7:30 అంటే 7:30. ఏమన్నా సూపర్ అసలు. ఎన్ని రోజులైందిరా డీజిల్ ఇంజిన్ చేసా. ఏడేరాలకి డీజిల్ ఇంజిన్లా ఇంకా వాడుకోవాలో పెట్టుకున్నారా? పొద్దున పొలాలు పొలా ఉన్నారా? వన్ అవర్ అవుతుంది. సొల్లూరుపేట దగ్గరికి అయితే వచ్చేస్తానంట మా బబ్బులు చెప్పాడు. ఇంకా తమిళనాడు దారినట్లేమే. సూళ్ళూరుపేట వచ్చేసరికి 9 అన్నట్టు ఎవరు టైమా? చెన్నై నుండి సూళ్ళూరుపేట 1.5 గంట. జస్ట్ ఇప్పుడే ఆగింది ట్రైన్ అయితే. అంతా ఖాళీగా ఉంది ట్రైన్. దగ్గర నెల్లూరుకి వచ్చేసాము. వేదాయపాలెం దగ్గర ఉన్నాం ఇప్పుడు. ట్రైన్ అయితే వేదాయపాలెం స్టేషన్ క్రాస్ అవుతుంది. 120 నుంచి 130 కొడుతున్నాడు స్పీడు. రంకెలేస్తుంది. మామూలుగా ఇట్లా బండి హెవీ స్పీడ్ కొడుతున్నాడు. టైం వచ్చేసి 10 అవ్వస్తుంది. దగ్గర 7:30కి ఎక్కాం. 10 అంటే 2:30 గంట. సరుసుకుంటూ వచ్చాడు బండి. స్లో చేస్తున్నాడు. వచ్చేసినట్టుంది నెల్లూరు స్టేషన్. నెల్లూరులో దిగేదానికి అందరు రెడీ అవుతున్నారు. గాలికి వెనక్కి వెళ్ళిపోతుంది ఫోన్ కూడా. ఇది ట్రైపాడ్లో పెట్టుకుంటేనే వెనక్కి వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్ కొడుతున్నాడు బండి.
సరుసుకుండా పోతున్నాడు. నెల్లూరుకైతే వచ్చేసాం. భవానీలు చాలామంది ఉన్నారా, మరి ఆడకపోతున్నారు. చాలామంది ఉన్నారు. ఓకే ఓకే, విజయవాడ. ఇది విజయవాడ భవానీ. మన నెల్లూరు స్టేషన్ కూడా బాగా డెవలప్ చేస్తుంది. జనరల్ ఉండదు కూడా ఇంటో అంత సీటింగ్. నెల్లూరు స్టేషన్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కదా. ప్లాట్ఫాము మొత్తం నీట్గా చేస్తున్నారు. సూపర్ అసలు. చెన్నైలో ఎగ్జాక్ట్గా 7:29 గంట కదిలిందా టైం చూడు. 10:18 అంటే ఇంకా 3 hours కూడా కంప్లీట్ కావట్లా. కారులో వస్తే 4 hours పడుతుంది. ట్రైను 2:30 గంట. ర్యాంప్ స్పీడ్ అయ్యా జనశతాబ్ది, మామూలుగా కాదు. ఎన్నిసార్లు పోయింటా కారులో చెన్నైకి. బయలుదేరేసింది నెల్లూరు నుంచి కూడా ట్రైన్. రష్ అయిపోయారు ఫుల్గా. ఇంకా మనది రఫ్లీగా 1/2 hour అంతే. గుద్దేస్తుంది. 11 కల్లా దింపేస్తున్నాను నాకు తెలిసి. అబ్బా మామూలు రన్నింగ్ అది. ఇది సూపర్ రన్నింగ్. భవానీలు అయితే ఉన్నారు. విజయవాడ పోతున్నట్టున్నారు కనకదుర్గమ్మ గుడికి. జస్ట్ నెల్లూరు అయితే నెల్లూరు దాటింది. టైం వచ్చేసి 10:25. కావలకి ఎంత టైం వెళ్తుందో చూద్దాం. కావలకైతే వచ్చేసాం గైస్. ఎడ్రా ఇందో నెల్లూరులో 10:25 కదా వచ్చింది. రే లాక్ పడ్డదిరా. ఇది టైం కూడా లాక్ అంటారా మరి. యాక్చువల్గా అయితే 10:55 కల్లా 10:50 కల్లా కావాలి ఎంటర్ ఇచ్చేసింది. 5 నిమిషాలు మళ్ళీ లాక్ పడ్డదిరా. 5 నిమిషాలు ఏడ పట్టింది, ఏడ స్టేషన్లో పెట్టింది. ఇదిగో టైము 10:57 అంటే 35 నిమిషాలు. కారులో 40 నిమిషాలు వాయించుకుంటూ వస్తున్నాడు. ఇదిగోరా వాయిస్తున్నాడు బండి మట్టుగా. 70 kilometers 35 నిమిషాలు కొడుతుంటుంది మాటలా. సో ఇదన్నమాట మన తమిళనాడు నుంచి కావలికి జర్నీ. బాగా ల్యాగ్ అనిపించింది నాకైతే. స్పీడ్గా వచ్చినా సరే టైం పాస్ లేదు. పక్కన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఫుల్ ఫ్లెక్స్, మామూలు ఫ్లెక్స్ కాదు. ఐఫోన్ తీస్తున్నాడు, రీల్ చూస్తున్నాడు, టఫ్ చూస్తున్నాడు. అదే ల్యాప్టాప్ అని కదా ఆసిస్ టఫ్ అది తీస్తాడు, GTA పెడతాడు, ChatGPT ఓపెన్ చేస్తాడు. పాపం ఏందో అతను ప్రాబ్లం అర్థం కాల. నా పక్కనే కూర్చున్నాడు. ఇంకా నేను అటు ఇటు లేచేదాన్ని కూడా ఛాన్స్ లేదనమాట. అట్లా అయిపోయింది జర్నీ అయితే. నిద్ర కూడా పట్ల. ఇంకా కావులకి వచ్చేసాం కదా. ఎంతటితో సాయిరామ్.